హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 12 ఫ్యాక్టరైజేషన్లోని ఎక్సర్సైజ్ 12.3 నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో దాంట్లో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, క్యారీ అవుట్ ద ఫాలోయింగ్ డివిజన్స్ అన్నాడు. సో ఈ ఫస్ట్ క్వశ్చన్లో వచ్చేసి మళ్ళీ 5 సమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సమ్స్ని డివిజన్ చేయమన్నాడు, ఓకేనా. సో దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, 48a³ అన్నాడు. అంటే ఎలా చేస్తాం దీన్ని, 48a³ మనం 6aతో డివైడ్ చేయాలి, అంతే కదా. సో ఒకసారి చూడండి, 48a³ 6a బై అంటే మీన్స్ ఏంటి, డివైడెడ్ బై అనమాట, ఓకేనా. సో డివిజన్ చేయడమే, అంటే ఎలా రాయొచ్చు దీన్ని, 48a³ 6a, ఓకేనా. సో నెక్స్ట్ 48a³ 48ని మనం ఏమని రాయొచ్చు, 6 × 8 రాయొచ్చు కదా. సో 6 × 8, 6 8 ఎంత, 48 కదా. సో 6 × 8 a³ అంటే a అని రాస్తున్నా, ఓకేనా. సో 3a's అనమాట. సో డివైడెడ్ బై అంటే బై అని తీసుకోవాలని చెప్పాను కదా. సో బై 6a. ఒకసారి చూడండి ఏమేమి క్యాన్సిల్ అవుతాయో. సో డినామినేటర్లో 6 ఉంది, న్యూమరేటర్లో కూడా 6 ఉంది. సో ఇవి రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. అలానే ఏ క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఇక్కడ ఏముంది ఒకసారి చూడండి, 8 × a అంటే 8, a × a అంటే ఏంటి, a². సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, 8a², ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, 14x³ 42x², ఓకేనా. సో 14x³ 42x². సో దీన్ని ఎలా రాయొచ్చు, 14x³ / 42x², ఓకేనా. సో ఇక్కడ చూడండి, 14 ఏమని రాయొచ్చు, 7 × 2 అని రాయొచ్చు కదా. 7 × 2, 7 2 = 14 కదా. సో x³ x అని రాస్తున్నా, 3xలు కదా, బై 42ని 7 6 = 42 కదా, 7 × 6. x² వచ్చేసి x × x అని రాస్తున్నా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమేమి క్యాన్సిల్ అవుతాయో, 7 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఒక x ఉంది, ఇక్కడ ఒక x, ఈ x క్యాన్సిల్ అవుతుంది, అలానే ఇంకొక x కూడా క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా 2 టేబుల్లో పోతుంది కదా, ఇది 2 1s 2, 2 3s 6, ఓకే. సో ఇక్కడ ఇంకేం మిగిలింది, న్యూమరేటర్లో వచ్చేసి 1 × x. 1 × x అంటే ఏంటి, xే కదా, x బై ఇక్కడ ఎంత మిగిలింది, డినామినేటర్లో 3. సో దీని ఆన్సర్ వచ్చేసి ఏంటి, x/3. సో నెక్స్ట్ దీంట్లో థర్డ్ వన్ చూడండి, 72a³ b⁴ c⁴ 8 ab² c³ అన్నాడు. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తామో చూడండి ఒకసారి, 72a³ b⁴ c⁴ డివైడెడ్ బై 8 ab² c³, అంతే కదా. సో ఇప్పుడు చూడండి, 72ని ఏమని రాయొచ్చు మనం, 8 9s అని రాయొచ్చు, అంతే కదా. 8 9s 72, 8 × 9. నెక్స్ట్ a³ని a × a. నెక్స్ట్ b⁴ అంటే అర్థం ఏంటి, 4 b's ఉన్నాయని అర్థం అక్కడ, ఓకేనా. సో b ఇంటూ c⁴ అంటే 5 c's ఉన్నాయి, c × c. సో డివైడెడ్ బై అంటే బై 8 అలానే రాస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో 8 × a × b² అంటే 2 b's, b × b. నెక్స్ట్ c³ అంటే 3, c × c, ఓకే. సో ఒకసారి చూడండి ఏమేమి క్యాన్సిల్ అవుతాయో, 8 క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ ఒక a ఉంది, ఇక్కడ ఒక a క్యాన్సిల్ అవుతుంది, అలానే ఇక్కడ b క్యాన్సిల్ అవుతుంది, అగైన్ b క్యాన్సిల్ అవుతుంది, ఇంకా ఇక్కడ 1c, ఇక్కడ ఒక c, కింద c, ఇక్కడ c, అలానే ఇక్కడ ఒక c, ఇక్కడ ఒక c, ఓకే. సో ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా, ఏం లేవు కదా ఇంకా డినామినేటర్లో. సో న్యూమరేటర్లో ఏమేమి మిగిలినాయో ఒకసారి చూద్దాం చూడండి, 9 × ఇక్కడ ఎన్ని a's మిగిలాయి, 2 a's మిగిలాయి. అంటే 2 a's అంటే అర్థం ఏంటి, ఎన్ని ఏలు ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి a² అని రాస్తాం, ఇంటూ నెక్స్ట్ ఎన్ని b's ఉన్నాయి, 2 ఉన్నాయి అంటే b² ఇంటూ ఎన్ని cలు ఉన్నాయి, 2 cలు ఉన్నాయి అంటే c². సో దట్ ఈక్వల్ 9 × a² × b² × c² అంటే 9a² b² c². సో ఇది ఆన్సర్, ఓకే. సో నెక్స్ట్ దీంట్లో ఫోర్త్ వన్ చూడండి, 11xy² z³ 55xyz అన్నాడు. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తామో చూడండి, 11xy² z³ బై అంటే డివైడెడ్ బై కదా. సో 55xyz. సో దట్ ఈక్వల్ టు 11 యాజ్ ఇట్ ఈస్ రాద్దాము, 11 ×
ఎక్స్ ఇంటూ వైలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ 2 ఉన్నాయి అంటే వై ఇంటూ వై, జెడ్లు 3 కదా, సో జెడ్ ఇంటూ జెడ్ బై 55 ఏమని రాయొచ్చు 11 5 55 కదా, సో 11 ఇంటూ 5 అని రాస్తున్నాను. అలానే ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్. సో ఏమేమి క్యాన్సిల్ అవుతాయో ఒకసారి చెక్ చేద్దాం చూడండి. సో న్యూమరేటర్లో 11 ఉంది, డినామినేటర్లో కూడా 11 ఉంది కాబట్టి 11 గెట్స్ క్యాన్సల్. నెక్స్ట్ ఎక్స్ పోతుంది, అలానే వై క్యాన్సిల్ అవుతుంది, జెడ్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇంకేమైనా ఉన్నాయా, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ న్యూమరేటర్లో ఏం 5కి సంబంధించినవి ఏం లేవు కాబట్టి సో ఏం మిగిలింది ఇక్కడ వై ఇంటూ జెడ్ అంటే జెడ్ స్క్వేర్ బై 5. సో దట్ ఈక్వల్ వై ఇంటూ జెడ్ స్క్వేర్ అంటే ఏంటి వై జెడ్ స్క్వేర్ బై 5. ఇది ఆన్సర్. ఓకే, సో 4th వన్ అయిపోయింది. నెక్స్ట్ 5th వన్ చూడండి. ఈ ఫస్ట్ క్వశ్చన్లోనే 5th వన్ ఏమి ఇచ్చాడు -54 L⁴ m³ n² బై 9 L² m² అన్నాడు కదా. సో దీన్ని కూడా అలానే సాల్వ్ చేద్దాము. -54 L⁴ m³ n² బై 9 L² m² n². ఓకే, సో దట్ ఈక్వల్ టు 54 ఏమని రాయొచ్చు 9 ఇంటూ 6 అని రాయొచ్చు కదా. ఓకే, సో 9 ఇంటూ 6 ఎందుకు రాస్తున్నా 9 అంటే డినామినేటర్లో 9 ఉంది కదా, సో ఆ 9 ఈ 9 అనేది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 9 ఇంటూ 6 అని రాస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి అంటే 4 L's రాయాలన్నమాట. సో L ఇంటూ ఎల్ ఇంటూ ఎన్ని ఎంలు ఉన్నాయి 3 ఉన్నాయి అంటే M ఇంటూ M. నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి కాబట్టి N ఇంటూ N బై నెక్స్ట్ 9 ఇంటూ L² అంటే L ఇంటూ L, M² అంటే M ఇంటూ M, N² అంటే N ఇంటూ N. ఓకే, ఒకసారి చూడండి ఏమేమి క్యాన్సిల్ అవుతాయో ఒకసారి చెక్ చేద్దాము. సో న్యూమినేటర్లో 9 ఉంది, డినామినేటర్లో 9 ఉంది, ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఎల్ ఇంకొక ఎల్ కూడా ఉంది కదా, క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఎం క్యాన్సిల్, ఇంకొక ఎం క్యాన్సిల్, ఎన్ పోతుంది, ఎన్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ ఇంకేం మిగిలాయో ఒకసారి చూద్దాం. సో -6 ఇంటూ ఎల్ అంటే L² సో ఇంకేమన్నా మిగిలాయా ఏం లేవు కదా, సో డినామినేటర్లో కూడా ఏం లేదు. సో అంటే దీని ఆన్సర్ వచ్చేసి ఎంత -6 L², సారీ ఇంకొక ఎమ్ ఉంది కదా ఇక్కడ -6 L² m. ఓకే, సో ఇది ఆన్సర్. దీంతో ఫస్ట్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ క్వశ్చన్ కూడా చూడండి. సెకండ్లో కూడా మళ్ళీ ఒక 8 సమ్స్ దాకా ఇచ్చారు. ఒకసారి సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూడండి. డివైడ్ ద గివెన్ పాలినామియల్ బై ద గివెన్ మోనోనామియల్ అన్నాడు. సో ఇక్కడ ఒక పాలినామియల్ ఇచ్చారు, దేంతో డివైడ్ చేయమన్నారు ఒక మోనోనామియల్ అంటే ఏంటి 1 టర్మ్ ఉంటే దాన్ని మోనోనామియల్ అంటాం, బైనామియల్ అంటే 2 టర్మ్స్ ఉంటే బైనామియల్ అంటాం, ట్రైనామియల్ అంటే 3 ఉంటే ట్రైనామియల్ అంటాం, 3 కన్నా ఎక్కువ మోర్ దాన్ 3 ఉంటే దాన్ని ఏమంటాం మనం పాలినామియల్ అంటాం. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇప్పుడు దీన్ని డివైడ్ చేయమన్నారు కదా. సో సేమ్ ఇంతకుముందు లాగానే ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. ఫస్ట్ 3x² - 2x డివైడెడ్ బై అంటే ఏంటి బై అనే కదా రాస్తాం మనం బై x. ఓకే, సో దట్ ఈక్వల్ టు ఒకసారి ఇక్కడ చూడండి 3xని ఏమని రాయొచ్చు x ఇంటూ x అని రాయొచ్చు అంతే కదా. x² అంటే 2xలు ఉన్నాయని అర్థం కదా. సో x ఇంటూ x - 2x యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా బై x. ఓకే, సో ఇక్కడ ఇందులో x ఉంది, ఇక్కడ కూడా x ఉంది. సో రెండిట్లలో x ఉంది కాబట్టి మనం xని కామన్ తీద్దాము. సో x కామన్ తీస్తే ఇక్కడ x అనేది బయటకు తీసాం. సో తీసిన తర్వాత ఇంకేం మిగిలాయి ఇందులో 3 ఇంటూ x మిగిలింది అంతే కదా. సో 3 ఇంటూ x అంటే అర్థం ఏంటి 3xే కదా. సో మైనస్ ఇక్కడ x అనేది బయటకు వచ్చేసింది కాబట్టి ఇంకేముంటుంది ఇక్కడ 2 మాత్రమే ఉంటుంది. సో బై x. సో న్యూమరేటర్లో x ఉంది, డినామినేటర్లో x ఉంది. సో అవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో దట్ ఈక్వల్ 3x - 2. ఓకే, సో ఇది ఆన్సర్ ఫస్ట్ వన్. నెక్స్ట్ దీంట్లో సెకండ్ వన్ చూడండి. 5a³ - 7ab³ డివైడెడ్ బై ab అన్నాడు. సో ఇది కూడా సేమ్ దీనిలాగానే చేద్దాం. సో 5a³ - 7ab³ బై ab దట్ ఈక్వల్ 5 ఇంటూ a³ అంటే అర్థం ఏంటి ఎన్ని ఏలు ఉన్నట్టు 3 ఏలు ఉన్నట్టు a ఇంటూ a నెక్స్ట్ బీలు 1 మైనస్ 7 ఇంటూ a ఇంటూ ఎన్ని బీలు ఉన్నాయి 3 b ఇంటూ b బై ab. ఓకే, సో ఇక్కడ ఏమైనా ఇక్కడ ఏమైనా కామన్ తీయొచ్చా ఒకసారి చూడండి.
ఇక్కడ ఏ ఉంది, ఇందులో ఏ ఉంది, ఇక్కడ ఒక బి ఉంది, ఇక్కడ ఒక బి ఉంది. సో ఏబీని కామన్ తీయొచ్చు. ఏబీ కాకుండా ఇంకేమైనా కామన్ వస్తాయా? రావు కదా, ఏం కామన్ టర్మ్స్ లేవు, ఏబీలు ఉన్నాయి కాబట్టి ఏబీని కామన్ తీద్దాము. సో ఏబీని కామన్ తీస్తే ఏబీ బయటికి తీసాం కదా. సో ఇక్కడ ఇంకేమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. 5 ఉంది, 2 A's ఉన్నాయి అంతే కదా. అంటే అప్పుడు ఏమవుతుంది, 5 2 A's అంటే A ఇంటూ ఏ అంటే 2 A's కాబట్టి A² అవుతుంది అంతే కదా. సో -7 ఏబీ పోతే ఇంక ఇక్కడ ఏముంది, B² ఉంది. సో B² 5A² -7 B² AB. సో ఏబీ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ 5A² - 7B². సో ఇది ఆన్సర్. నెక్స్ట్ దీంట్లో థర్డ్ వన్ చూడండి. 25x⁵ - 15x⁴ డివైడెడ్ బై 5x³ అన్నారు. సో ఇది కూడా సేమ్ దీనిలాగానే చేద్దాము. ఒకసారి చూడండి. 25x⁵ - 15x⁴ డివైడెడ్ బై 5x³. ఓకే, సో దట్ ఈక్వల్ 25 ఏమని రాయొచ్చు, 5 × 5 అని రాయొచ్చు కదా. సో 5 × 5 x⁴ అంటే అర్థం ఏంటి, nxలు ఉన్నట్టు 5xలు ఉన్నట్టు అంతే కదా. సో x × x × x × x × x మైనస్ 15 ఏమని రాయొచ్చు, 5 × 3. నెక్స్ట్ x⁴ అంటే అర్థం 4xలు ఉన్నట్టు అంటే 4xలు రాయాలి ఇక్కడ మనం. ఓకే, సో డివైడెడ్ బై 5 × x³ అంటే 3xలు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో దీంట్లో 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, 5 కామన్ తీయచ్చు. నెక్స్ట్ ఇంకేం కామన్ తీయచ్చు ఒకసారి చూడండి. ఇక్కడ ఎన్ని xలు ఉన్నాయి, 4xలు ఉన్నాయి, ఇక్కడ 5xలు ఉన్నాయి అంటే 4xలు కామన్ తీయచ్చు కదా మనం. ఓకే, సో 4xలు కామన్ తీద్దాం అంటే x⁴ అంటే 5x⁴ మనం కామన్ తీస్తే ఓకేనా. ఒకసారి చూడండి. 5x⁴ కామన్ తీస్తే ఇక్కడ ఇంకెంత మిగిలింది, 5 ఇంకొక x ఉంటుంది, 5x - 3 ఉంటుంది కదా. 5 పోతే 3 బై 5x³. ఓకే, సో 5 క్యాన్సిల్, x³ క్యాన్సిల్, x³ క్యాన్సిల్ అంటే ఇక్కడ 4xలు ఉన్నాయి. సో 3xలు క్యాన్సిల్ అయితే ఇంకెంత x 1x ఉంటుంది అంతే కదా. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, x × 5x - 3. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ దీంట్లో ఫోర్త్ వన్ చూడండి. 4l⁵ - 6l⁴ ప్లస్ 8l³ డివైడెడ్ బై 2l². సో ఇది కూడా అలానే చేద్దాం. చూడండి, 4 ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 8 ఉంది. ఇది మొత్తం 2 టేబుల్లో వస్తుంది. 4ని ఏమని రాయొచ్చు, 2 × 2 అని రాయొచ్చు, 6ని 2 × 3 అని రాయొచ్చు, 8ని 2 × 4 అని రాయొచ్చు. అంటే ఇప్పుడు ఈ మూడిట్లలో కూడా మనం 2ని కామన్ తీయొచ్చు కదా. సో ఒకసారి చూడండి. 4l⁵ ఏం రాస్తున్నా, 2 × 2 రాస్తున్నా, ఇంటూ l⁵ అంటే l × l × l × l × l 5l's అనమాట. సో 6ని 2 × 3 ఇంటూ l⁴ అంటే 4l's ప్లస్ 8ని ఏమని రాయొచ్చు, 2 × 4 ఇంటూ l ఎన్ని 3l's అనమాట. ఓకే, సో బై 2l² అంటే 2 × l × l. ఓకే, ఒకసారి చూడండి. దీనిలో ఏమేమి కామన్ తీయచ్చు, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది అంటే 2ని కామన్ తీయచ్చు. ఓకే, సో 2. ఇంకా ఒకసారి చూడండి. ఇక్కడ 2l's, ఇక్కడ 3l's ఉన్నాయి, ఇక్కడ 2l's ఉన్నాయి. కానీ మనకి ఇక్కడ కావాల్సింది క్యాన్సిల్ అవ్వడానికి ఓన్లీ l² మాత్రమే కావాలి. సో l² అంటే ఇక్కడ l² కామన్ తీద్దాం, ఇక్కడ l²ని కామన్ తీద్దాం, ఇక్కడ l²ని కామన్ తీద్దాం. అంటే 2l²ని కామన్ తీస్తే ఇంకా మిగిలింది ఏముంది, ఇక్కడ 2l³ అంతే కదా. 3l's ఉన్నాయంటే l³ 2l³ మైనస్ 3l² ప్లస్ 4l బై 2l². ఓకేనా. సో 2l² అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ 2l³ మైనస్ 3l² ప్లస్ 4l. ఓకే, సో ఇలా అయినా రాయొచ్చు. ఇంకా దీంట్లో ఎల్ని కామన్ తీయొచ్చు కదా మనం. సో ఎల్ని కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది, అన్నిట్లలో ఎల్ ఉంది కదా. సో ఎల్ కామన్ తీస్తే 2l² మైనస్ 3l ప్లస్ 4 వస్తుంది. సో ఇలా కూడా మనం రాయొచ్చు. సో దీంట్లో సెకండ్ వన్లో వచ్చేసి 4th క్వశ్చన్ వరకు అయిపోయింది. దీనిలో మొత్తం సెకండ్ బిట్లో వచ్చేసి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే 7 క్వశ్చన్స్ ఉన్నాయి. సో రిమైనింగ్ సమ్స్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.